శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు, కొత్త పరిచయాలు. సంవత్సరం మొట్టమొదట కొంత ఒత్తిడి కనిపించిన సంవత్సరం మధ్య నుంచి అభివృద్ధి 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 అభివృద్ధి. గెట్ రెడీ మిథున రాశులారా, జాక్పాట్ ఆన్ ద వే. అద్భుతం. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 10వ స్థానంలో సంచరిస్తున్నారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చినా చివరికి మంచి గుర్తింపు వచ్చే తీరుతుంది. గురు భగవానుడు 1వ ఇంట ఉంటారు ప్రారంభంలో. జూన్ 2, 2026 గురువు 2వ ఇంటికి మారుతున్నారు. అక్టోబర్ 31, 26 గురువు 3వ ఇంటికి మారుతున్నారు. జనవరి 25, 2027 తిరిగి 2వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధనలాభం పెరుగుతుంది, కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది. మరి రాహు కేతు ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో. డిసెంబర్ 6, 2026 రాహు 8వ ఇంట, కేతు 2వ ఇంట. దీనివల్ల ప్రయాణం పెరుగుతుంది, కొంత మానసిక ఒత్తిడి వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీసుకుందాం. ముందు ప్రైవేట్ ఉద్యోగస్తులకి చాలా మందికి మాకు లే ఆఫ్ అయిందండి, మాకు టెక్నికల్ గా మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారండి, మా పరిస్థితి ఏందండి? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇది దేశంలోనూ అంతర్దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కలిపి చెప్తున్నాను. ఇది తప్పదు. దీనికి ఆల్టర్నేటివ్ మాత్రం ఎప్పుడు చూసుకుంటారు. అందుకే ఎప్పుడు ఒకటే ఇన్కమ్ సోర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి. మీతో పాటు చిరు వ్యాపారం మొదలు పెట్టండి. ప్రైవేట్ రంగం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఈ కామర్స్ ద్వారా చేయండి. పెట్టుబడి పెట్టి షోరూమ్లు కాదు, ఈ కామర్స్ ద్వారా చేయండి. క్లౌడ్ కిచెన్స్ చేయండి, లేదా చిన్న చిన్న వస్తువులు మార్కెట్ చేయండి. జూన్ తర్వాత